చేతిలో బ్రష్ ఉంటే క్యాన్వాస్ పై రంగులు చిలకరించడం ఎవరైనా చేస్తారు కదా. కానీ చేతికి ఏది దొరికితే దాన్ని ఒక దివ్యమైన కళాఖండంగా మార్చేస్తే ఆకాశమే హద్దుగా ఊహలే వర్ణాలుగా మలుచుకుంటూ పల్లెటూరి మట్టిలోంచి అంతర్జాతీయ వేదికల వరకు ఎగిరిన ఒక అద్భుత విజయం కథ ఇదే. నా పేరు బద్దిరాజు లక్ష్మీ సుప్రజ పార్వతి. నేను అనపర్తి మండలానికి చెందిన మహేంద్రవాడ గ్రామం నుంచి ఉన్నాను. నాకు ఆర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ఆర్ట్ అనేది నేర్చుకున్నాను. నేను నేషనల్, ఇంటర్నేషనల్, అలాగే డిస్ట్రిక్ట్, అలాగే నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్, అలాగే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది పాల్గొన్నాను. అలాగే దాంట్లో చాలా ప్రైజెస్ అనేది, మెడల్స్ అనేవి నేను గెలుచుకున్నాను. నాకు లైన్ ఆర్ట్, స్ప్రింగ్ ఆర్ట్, వాటర్ కలర్, పెయింటింగ్, డ్రాయింగ్, అలాగే క్రాఫ్ట్, మరికొన్ని ఆర్ట్ వర్క్స్ అనేది నేను నేర్చుకున్నాను. ఈ మధ్య లీఫ్ ఆర్ట్, అలాగే స్టోన్ ఆర్ట్, అలాగే మిర్రర్ ఆర్ట్స్ కూడా నేను నేర్చుకున్నాను. ధన్యవాదాలు. ఒకవైపు కష్టపడి చదివే కంప్యూటర్ సైన్స్ చదువులు, మరోవైపు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విచిత్ర కళారూపాలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన బద్రిరాజు లక్ష్మి సుప్రజ పార్వతి సాధిస్తున్న రికార్డుల ప్రయాణం ఇప్పుడు భారతీయ కళా ప్రపంచంలో ఒక సంచలనం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి అసాధారణ నైపుణ్యంతో ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్న ఈ విశిష్ట ప్రతిభావంతురాలి విజయగాథపై వేద టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. పచ్చని ప్రకృతి ఒడిలో ముస్తాబైన మహేంద్రవాడ గ్రామం. ఆ పల్లెటూరి మట్టి సువాసనల మధ్య పెరిగిన రైతు దంపతులు బద్రిరాజు, శ్రీధర్, లక్ష్మీ ప్రసన్నల ముద్దుల కుమార్తె లక్ష్మీ సుప్రజ పార్వతి. చిన్నతనం నుంచే ఈ అమ్మాయి చూపు మిగతా పిల్లల కంటే భిన్నంగా ఉండేది. చేతికి పెన్సిల్ దొరికితే చాలు కాగితంపై ఊహలకు ప్రాణం పోసేది. చూస్తుండగానే ఆ గీతలు అద్భుతమైన చిత్రాలుగా ఆవిష్కరింపబడేవి. డిగ్రీ స్థాయిలో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేస్తున్నప్పటికీ పార్వతి మనసంతా సృజనాత్మక కళలపైనే నిలిచింది. పెన్సిల్ స్కెచ్లు వేయడంలో, లైవ్ పోర్ట్రేట్స్ దిద్దడంలో, వాటర్ కలర్ పెయింటింగ్స్తో రంగుల కావ్యాలు సృష్టించడంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకుంది. తల్లిదండ్రులు అందించిన కొండంత ప్రోత్సాహం, గురువులు చూపిన మార్గదర్శకత్వమే తనలోని కళాతృష్ణకు అసలైన పునాది అని పార్వతి చెప్తోంది. మామూలు చిత్రలేఖనంతో సరిపెట్టుకోవడం పార్వతికి అస్సలు నచ్చలేదు. నిరంతరం కొత్తదనాన్ని అన్వేషించడమే ఆమెను అందరికంటే భిన్నంగా నిలబెట్టింది. సాంప్రదాయ చిత్రకళ సరిహద్దులను చెరిపేస్తూ ప్రయోగాల బాట పట్టింది. పేపర్ కటింగ్ ఆర్ట్, లైన్ ఆర్ట్, స్ప్రింగ్ ఆర్ట్, క్రాఫ్ట్ ఆర్ట్ వంటి ఎన్నో సంక్లిష్టమైన విభాగాలు ఈమె వేలి ముద్రల కింద కొత్త రూపు దాల్చాయి. కేవలం ఇక్కడితోనే ఆగిపోలేదు. అత్యంత నైపుణ్యం కావలసిన లీఫ్ ఆర్ట్ అంటే ఆకులపై బొమ్మలు చెక్కడం, సూక్ష్మ రూపాలను సృష్టించే మైక్రో ఆర్ట్లో తర్ఫీదు పొందింది. పచ్చటి ఆకుపై రూపుదిద్దుకునే ప్రతి చెక్కడము ఒక దివ్యమైన కావ్యాన్ని తలపిస్తుంది. చిన్న వస్తువులపై కనిపించే మైక్రో ఆర్ట్ నమూనాలు చూసే ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. సృజనాత్మకతకు పరిమితులు లేవని ఈ పల్లెపడుచు తన వేళ్ల చివరలతో నిరూపించింది. కృషికి పట్టుదల తోడైతే విజయం స్వయంగా వచ్చి వరిస్తుంది. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలతో మొదలైన పార్వతి విజయోత్సవ ప్రయాణం జాతీయ, అంతర్జాతీయ వేదికల వరకు వేగంగా దూసుకెళ్లింది. వివిధ కళా విభాగాల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు, స్వర్ణ పతకాలను తన ఖాతాలో వేసుకుంది. సంక్లిష్టమైన ఆర్ట్ ఫార్మాట్స్ లో వేగంగా, అత్యంత ఖచ్చితత్వంతో బొమ్మలు వేసి పలు ప్రపంచ రికార్డులను తిరగరాసింది. ఓల్డ్ రికార్డ్ సాధించిన తన గ్రామానికి రికార్డుల రారాజుగా, తన కుటుంబానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక సాధారణ యువతి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటం విశేషం. ఎవరైనా సాధించిన విజయాన్ని చూసి మనం స్ఫూర్తి పొందటం మంచిది, కానీ నలుగురు మనల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకునే స్థాయికి మనం ఎదగాలి అనేది సుప్రజ పార్వతి ఆశయం. ఈ ఉన్నతమైన ఆలోచనే ఈమెను నూటిలో ఒక్కరిగా నిలబెట్టింది. చదువుతో పాటు మనలోని అభిరుచికి, సృజనాత్మకతకు సమయం కేటాయిస్తే సాధించలేనిది ఏది లేదని స్వీయ అనుభవంతో చెప్తుంది. తన కళ ద్వారా పుట్టిన గడ్డ పేరును, భారతీయ కళా వైభవాలను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. పట్టుదల ఉంటే పల్లెటూరి మట్టిలో నుంచైనా అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయని సుప్రజ పార్వతి నిరూపించింది. కేవలం గెలుపు సాధించడమే కాకుండా 10 మందికి ఆదర్శంగా నిలవాలన్న ఆమె ఆలోచన నేటి యువతరానికి ఒక గొప్ప సందేశం. చదువులో రాణిస్తూనే విభిన్న కళా విభాగాల్లో ప్రపంచ రికార్డులు తిరగరాస్తున్న ఈ పల్లె పిల్ల ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కదా. సరికొత్త ఆశయాలతో ముందుకు సాగుతున్న సుప్రజ పార్వతి మరిన్ని అంతర్జాతీయ శిఖరాలను అధిరోహించాలని మనం కూడా కోరుకుందాం.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.